తెలుగునాట శ్రీరామనవమి అంటే భద్రాచలమే గుర్తుకొస్తుంది. ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం దేశమంతటికి కన్నుల పండగే. తల పురాణం ప్రకారం రాముల వారు సీతమ్మని వెతుక్కుంటూ ఇక్కడ భద్ర అనే మహర్షిని కలుసుకున్నారట. భద్ర మహర్షి ఆతిథ్యాన్ని అందుకున్న స్వామి తాను సీతమ్మను రక్షించిన పిదప తిరిగి అటువైపుగా వచ్చి పునర్దర్శనాన్ని అందజేస్తానని భద్ర మహర్షికి మాటిచ్చారట. అతని కోరిక మేరకు అక్కడే వెలిశాడు. అదే భద్రాచలం. పరమ పవిత్రమైన గౌతమీ నదీ తీరాన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై స్వయంభుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైంది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం అందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేశాడని ప్రతీతి. శ్రీరాముని భక్తుడు గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో పన్నులుగా వసూలైన ధనంతో రామాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాట. దీనితో కోపోద్రిక్తుడైన తానీషా గోపన్నను చెరసాలలో